తిరుపతి కల్తీ నెయ్యి వ్యవహారం మన అందరికీ తెలిసిందే. నిన్న సిట్ ఒక నివేదిక ఇచ్చింది. దాదాపు 68 లక్షల కిలోల నెయ్యి కల్తీ నెయ్యి వాడేశారు. నెయ్యి కూడా కాదు అది. అయితే దానిపైన సజ్జల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు, వైసీపీ నాయకులు అందరూ కూడా పెట్టే ప్రెస్ మీట్లు ఎలా ఉంటాయంటే చాలా విచిత్రంగా ఉంటాయి. వీళ్ళు అధికారంలో ఉంటే ఒకలాగా, అధికారంలో లేకపోతే ఒకలాగా. ఒకసారి సజ్జల రామకృష్ణారెడ్డి ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్తూ చూడండి. నిన్న సడన్గా నిన్న మధ్యాహ్నం సాయంత్రం నుంచి ఒక ఉప్పెన మాదిరి ఒక ఆర్గనైజ్డ్ కుట్ర ఎట్లా జరుగుతుంది అనేది అందరం చూసాం. నిన్న సాయంత్రం ఉండేట్టుండి ఇంక్లూడింగ్ ఎట్లా మేనేజ్ చేశారో, ఎక్కడ ఆకాశంలోంచి ఊడిపడింది అనేది ఐడెంటికల్ సిమిలర్ 2019-24 మధ్య సప్లై చేసిన తయారైన లడ్డు అంతా కల్తీదే అని సిబిఐ ధృవీకరించింది అనే లైన్తో పెద్ద పెద్ద మీడియా సంస్థల ద్వారా కూడా బేసిస్ ఏంటంటే ఇప్పటికి ఎవరు అనట్లా, అంటే రిమాండ్ రిపోర్ట్లో ఉంది అని అన్నారు. ఆ రిమాండ్ రిపోర్ట్ వచ్చి దాన్ని చూస్తే దాని నిండా కట్టుకథలు ఉన్నాయి. దట్స్ డిఫరెంట్ ఇష్యూ. బట్ ఇది ఎక్కడ లేదు. మరి వీళ్ళకి ఎవరు ఇచ్చారు? అలాగే ట్వీట్ పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా ఫాలోయింగ్ ఉండే వాళ్ళ ద్వారా ఎట్లా పెట్టించారో తెలియదు కానీ సిమిలర్ అక్షరం కామా ఫుల్ స్టాప్ కూడా ఫుల్ పోకుండా 7-8 మందితో ఒకే ట్వీట్ నేషనల్ లెవెల్లో పెట్టించారు. అరగంటలో లోకేష్ ట్వీట్ అనేది ఆ బోలే బాబా అనే వాడి కూడా ఆ కంపెనీ వేరే కంపెనీల ద్వారా పూర్తి ఈ కెమికల్స్ వీటిని కలిపి పామ్ ఆయిల్ కొంచెం తీసుకొని దానికి కెమికల్స్ కలిపి సప్లై చేశారు. 22-23, 23-24, 24-25 అనేది అలిగేషన్ చేశారు. ఇది నిన్న రిమాండ్ రిపోర్ట్ మేము చూస్తే ఎక్కడ 19-24 అనేది లేదు. మరి ఏ బేసిస్ మీద పత్రికలు ఏం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందో చూద్దాం. 19-24 అనేది లేదు. ఇది నిన్న రిమాండ్ రిపోర్ట్ మేము చూస్తే ఎక్కడ 19-24 అనేది లేదు. కెమికల్స్ వీటిని కలిపి పామ్ ఆయిల్ కొంచెం తీసుకొని దానికి కెమికల్స్ కలిపి సప్లై చేశారు. 22-23, 23-24, 24-25, 22-23-24 ఎవడున్నాడు అధికారంలో? రిమాండ్ రిపోర్ట్ మేము చూస్తే సజ్జల 22-23, 23-24 జగన్మోహన్ రెడ్డి కదా. 19-24 లేదు. ఎవడో చెప్తున్నావు? ఈ పీతబుర్ర రాసుకుని ఏం మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు? నీకన్నా ఒక క్లారిటీ ఉంటుందా? మీరు తిరుపతిని అడ్డం పెట్టుకొని, వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని అక్కడ వచ్చే ఆదాయాన్ని ఏదో రకంగా దోచేయాలనే ప్రయత్నాలు చేశారు, విశ్వ ప్రయత్నాలు చేశారు. అయినా నాకు తెలియగలుగుతాను టీడీటీ చైర్మన్గా అన్ని మతస్థులు నియమించాల్సిన అవసరం వచ్చింది. నాకు అర్థం కావట్లా. ఎందుకు నియమించారు? ఎవరి కోసం నియమించారు? భూమన కరుణాకర్ రెడ్డి హిందువా? కాదు. వైవి సుబ్బారెడ్డి. మీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్ని మతస్థులను పెట్టి మీరు చేసే లేఖీ వ్యవహారాలన్నీ కూడా దొరికేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి అడ్డంగా వాదిస్తాడేటండి. ఏకంగా 8 మంది 10 మంది ఏకంగా ఒకే ట్వీట్ వేయించేశారు. నేను మీ నాయకులంతా వేసేయలేదా? అంబటి రాంబాబు, రోజా మీరంతా కూడా ఒకటే స్క్రిప్ట్ యాజ్గా ఉన్నదన్నట్టుగా దింపేలేదా? దొరికితే ఒకలాగా, దొరకకపోతే ఒకలాగా మనం మాట్లాడచ్చు, కాదనట్లా. అడ్డంగా దొరికేసిన తర్వాత మళ్ళీ వితండవాదం చేయకూడదు. దొరికేసిన తర్వాత వితండవాదం. ఇక్కడ ఇంకా మాట్లాడు. ఇక్కడ 19-24 అనేది లేదు. మరి ఏ బేసిస్ మీద ఆ పత్రికలు వాళ్ళకు ఎట్లా వచ్చిందో వీళ్ళ హయాంలో నువ్వు వచ్చినాకంటే చంద్రబాబు నాయుడు వచ్చిన 8 నెలల తర్వాత జరిగింది. అసలు నువ్వు మొత్తం దాన్ని అసలు కాంట్రాక్ట్ ఇచ్చిందే నువ్వు రావడానికి 10 రోజుల ముందు, 15 రోజుల ముందు. అబ్బో, వచ్చిన రోజు తర్వాతే ఫస్ట్ సప్లై వచ్చింది. మీ గవర్నమెంట్ వచ్చాక అదే మరి మండే మాటలంటే ఇప్పుడే అన్నాడా? రిమాండ్ రిపోర్ట్లో ఉంది 22-23, 23-24, 24-25 అన్నాడు. ఇప్పుడే అన్నాడా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎప్పుడయ్యారు? ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు? జూన్ కదా, 2024 జూనే కదా. మరి 22 దాకా ఎందుకు వెళ్ళిపోయావు? చెప్పపోయావా? ఇంక 4 రోజులు పోతే జగన్మోహన్ రెడ్డి అసలు ముఖ్యమంత్రిగా చేయలేదని వేస్తారు వీళ్ళంతా కలిసి. అసలు గత 5 ఏళ్ళ కాలం పాటు మేము పరిపాలించలేదు, అసలు జగన్మోహన్ రెడ్డి అసలు ముఖ్యమంత్రి అవ్వలేదని చెప్పేసి అని అంటారు. కాస్త సిగ్గుపడే మాట్లాడేటప్పుడు. మళ్ళీ అన్నీ అడ్డగోలుగా మాట్లాడి దొరికేసింది కాకుండా ఇక్కడికి వచ్చి మీ హయాంలోనే ఇచ్చారు కదా. మీరు ఇవ్వలేదా? 68 లక్షల కిలోల నెయ్యిని సరఫరా చేశారు మీ హయాంలో. మొదటి లోడ్ వచ్చిందా?
అక్కడ రిమైండ్ రిపోర్ట్ చదివేవా అసలు? ఆధారాలు లేకుండా చేస్తారండి. ఒక పక్క సిబిఐ, ఒక పక్క సిట్టు, అన్ని ఆధారాలు దొరికేసినా సరే ఇంకా అడ్డగోలుగా వాదిస్తాడు, అడ్డంగా వాదిస్తున్నారు వచ్చి ఇక్కడికి వచ్చి. అంటే మీరు ఏదైనా ఒక కేసు పెట్టి విచారణ చేస్తే అందులో 100% నిజం ఉన్నట్లు లెక్క. మన మీద ఏదైనా ఆరోపణ వచ్చిందంటే లేదు లేదు ఆ విచారణ అంతా ఫేకు, అబ్బాయి అదేం కాదు, ఎక్కలేని లాజిక్లన్నీ ఇక్కడ మాట్లాడేస్తారు. 2024 వరకు, 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, అవి గుర్తుపెట్టుకో బాగా. మళ్ళీ ఇక్కడికి వచ్చిన ఉపన్యాసాలు చెప్పమాక. శ్రీకాంత్ 2 రోజులకు ధర్మారెడ్డి ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఇతను ఎవరు, మన శ్యామలరావు వచ్చాడు. ఇంకా అక్కడ నుంచి వాళ్ళదే నడిచింది. మరి అక్కడికి సంబంధించినంత వరకు ఒకవేళ నీకు ట్రేసెస్ అలా కనపడినాయంటే నువ్వు స్టాప్ చేసి ఉంటే మార్చి 25 మళ్ళీ అట్లా వచ్చాయి. 50% ఇదో 50% ఇదే అసలు లేకుండా కలిపారా? ఈజ్ ఇట్ పాసిబుల్? ఒకవేళ చేసింది ల్యాబొరేటరీలో చేయొచ్చు, కమర్షియల్ స్కేల్లో కుదురుతుందా? అంత చేసేదానికి పడే శ్రమ అది గిట్టుబాటు అవుతుందా? పోనీ ఇవన్నీ తెచ్చి లడ్డు అంటే శనగపిండి వాడి లడ్డు చేస్తే అది నిల్వ ఉంటుంది అసలు? నువ్వు 319 రూపాయలకు వైఎస్ఆర్సీపీ హయాంలో అంటే మా హయాంలో గన టెండర్లు పిలిచింది, ఆ రేటు వర్కౌట్ కాదు, అంత తక్కువకి ఇచ్చారంటే కల్తీ చేసి ఉంటారు కొంత ఎంతో కొంత అనే అజంప్షన్కు నువ్వు వచ్చినావు. దీంట్లో కూడా రాశారు. మరి ఆ లెక్కన నీ హయాంలో గతంలో 14-19 మధ్య 273 రూపాయలకే నువ్వు ఇచ్చినావు. చూపించాల్సింది ఆధారాలతో, కల్తీ ఏంటారా? ఆధారాలతో చూపించాలి. నేను కూడా చెప్పేస్తాను. 150 రూపాయలకి కొన్నారని చెప్పేసి నేను కూడా చెప్పేస్తా, 100 రూపాయలకి కొన్నారని చెప్పేసి నేను కూడా చెప్పేస్తా. ఆధారాలు ఉండవు, నరవలే 4 ఎన్ని మాట్లాడినా మాట్లాడేస్తూ ఉంటుంది. ఇది మీరు గతంలోని అమరావతిలో ఏకంగా 6,17,000 కోట్ల రూపాయలు అవినీతి చేసారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి పుస్తకం వేసేసాడు కదా. మీరు చెప్పే అప్పాబాయ కవులన్నీ ఇలాగే ఉంటాయి, అన్నీ అవే మాటలు మాట్లాడతారు, అన్నీ అయ్యే మాటలు సేమ్. అందులో అసలు ఎక్కడ కూడా ఇది ఉండదు. ఏకంగా 6,17,000 కోట్ల రూపాయలు అని చెప్పేసి పుస్తకం వేసాడు. ఏమైంది? విలువలు, విశ్వసనీయత, మేము ఏది మాట్లాడినా నిజమే మాట్లాడతాం, 100% అసలు అక్షరం ఒక పొల్లిపోతాను మాట్లాడే మీరు ఏమైంది? బాబాయ్ గొడ్డల పోటీ ఏమైంది? అన్నీ ఇలా వక్రీకరిస్తూనే ఉంటారు. ఏదో ఒకటి ఏదో రకంగా వక్రీకరించేసి మన చంద్రబాబు నాయుడు గారి పైన బురద జల్లేయాలి. మీరు మాత్రం ఎన్ని అవినీతి కార్యక్రమాలన్నా చేసేయచ్చు, ఎంతైనా తినేయచ్చు, ఎంతైనా దోచేయచ్చు, తిరిగి మీ మీద కేసులు పెట్టేస్తే దేవుడితో ఆడుకుంటున్నారు. దేవుడితో ఆడుకున్నది మీరు. డైరెక్ట్గా దేవుడు సొమ్మును తినేశారు. ఆ సొమ్మును కూడా సంక్షేమ పథకాలకి ఏదో రకంగా వాడాలని ప్రయత్నం చేశారు, వాడారు. ఇంకా దాన్ని ఒక ఆదాయంగా మలుచుకోవాలని చెప్పేసిన ప్రయత్నం చేశారు. దేంట్లో పడితే దాంట్లో. ఆఖరికి స్వామివారికి ప్రసాదం తయారయ్యే వస్తువుల్లో కూడా, అది నెయ్యి కావచ్చు, లేదంటే ఇతర పదార్థాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, అన్నిటిలోని కూడా ఏదో రకంగా దోచేయాలనే ప్లాన్ చేశారు. ప్లాన్ చేసి ఇంత ఘాతుకానికి పాల్పడిన తర్వాత కూడా, దొరికేసిన తర్వాత కూడా అడ్డగోలుగా వాదిస్తున్నారు. ఇక్కడికి వచ్చిన సమస్య ఏంటంటే అడ్డగోలుగా వాదిస్తున్నారు. ఇప్పుడు విచారణ జరిగిన తీరు ఏదైతే ఉందో చాలా క్లియర్గా దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసుకుంటూ వచ్చారు. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు అవి ఎవరినైతే అరెస్ట్ చేశారో, ఎవరినైతే విచారించారో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు అవి. వాటి ఆధారంగా సిట్ ఒక రిమాండ్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్టులో ఉన్న వాస్తవాలని, ఉన్న విషయాలని బయటికి ప్రచారం చేస్తే వీళ్ళకి నొప్పి వచ్చేసింది. అదంతా కూడా విష ప్రచారం అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. అన్నీ మన సాక్షులు వచ్చినవన్నీ నిజాలు కదా. మన సాక్షులు ఎన్నైనా రాసేయచ్చు, మనం ఎన్నైనా మాట్లాడేయచ్చు, మనం ఎంతన్నా దోచేయచ్చు. ఎవడు ఏమి తిరిగి అడగకూడదు, మనం ప్రశ్నించకూడదు. ఏదన్నా అంటే మళ్ళీ భగవంతుడితో ఆడుకుంటున్నారనే మళ్ళీ ఇదొకటి మళ్ళీని మనోభావాలు దెబ్బతీసేస్తున్నారంట. హిందువుల మనోభావాలు దెబ్బతీసేసింది మీరు. చివరికి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని కూడా వదల్లా. ప్రసాదంలో కూడా కల్తీయే, అడ్డగోలుగా దోచేసారు. కంగారు పడమాకండి, అప్పుడే అయిపోయిందా? చర్యలు తీసుకోవచ్చు కదా, లాజిక్లు ఎందుకు తొందరపడమాకండి, తీసుకుంటారు. ఏం చేసినా సరే పక్క ఆధారాలతో చేస్తారు. అడ్డగోలుగా వేసేయాలి కదా, లోపల ఎత్తేసేస్తే సరిపోద్దులే అని చెప్పేసి అని తొందరపాటు చర్యలు ఏమి ఉండవు. ఏం చేసినా నిదానంగా పక్క ఆధారాలతో. మళ్ళీ లోపలికి వెళ్తే మళ్ళీ పెట్టి రాకూడదు. వీడు తప్పు చేసాడరా అని చెప్పేసి ఆధారాలతో సహా ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తారు అక్కడ.